We wish all the young people in the name of Jesus Christ. We wish all the young people in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యవనస్తులందరికీ వందనాలు. Shall we turn to book of Proverbs chapter 3? సామెతలు 3వ అధ్యాయము అందరం చూద్దామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము. We'll read verse 5 and 6 all together. 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. Book of Proverbs chapter 3 verses 5 and 6 we'll read all together slowly and also clearly. మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు నిదానంగా స్పష్టంగా చదువుకుందాం. Yes. Trust in the Lord స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. Lean not unto thine own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. Yes. Young people should not use their own understanding. యవనస్తులు మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేసుకోకూడదు. And Bible says don't trust your own understanding. మరి బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ యొక్క స్వబుద్ధిని అంటే మీ యొక్క తెలివిని మరి మీద ఆధారపడొద్దు. Lean not unto thine own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దాని మీద ఆధారపడకూడదు మనం. Own understanding is also known as self understanding, or understanding comes from the flesh. మరి సొంత మరి ఇదేంటంటే స్వబుద్ధి అంటే శరీరం నుంచి వస్తుంది, అది మన స్వంతగా వచ్చే తలంపులు ఇవి. Our education increases this own understanding day by day. మరి మన చదువు ఏం చేస్తుందంటే తెలివి అంటే మన తాలూకా బుద్ధిని అది పెంచుతుంది. And it doesn't help you to trust in the Lord. ప్రభు నందు విశ్వాసం ఉంచడానికి అది ఏ విధంగా సహాయపడదు మన యొక్క చదువు, మన తెలివి. It doesn't help to wait upon the Lord. మరి ప్రభు కోసం ఎదురు చూచుట ఆ విషయానికి అది సహాయపడుతుంది. It leads to so many problems also. మరి ఇది అనేకమైన సమస్యలకు దారితీస్తుంది. It leads to so many losses even among the people. మరి ప్రజల మధ్య ఎంతో నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. It leads to take a wrong decision also. మరి తప్పుడు మరి ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది దారితీస్తుంది. That is why God says don't trust your own understanding. అందుకే దేవుడు అంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. There are so many incidents happened in the Holy Bible. మరి బైబిల్ గ్రంథం చూసినట్టయితే అనేకమైన సందర్భాలు మనం చూస్తున్నాం. For example, Apostle Peter with other disciples went into the Sea of Tiberia. మరి అపోస్తలుడైన పేతురు మరి మిగిలిన శిష్యులతో కలిసి తిబెరియా సముద్రానికి వెళ్ళటం మనం చూస్తున్నాం. The whole night he toiled to catch the fish, but he could not get anything at all. మరి రాత్రంతా కూడా చేపలు పడడానికి శ్రమించాడు కానీ ఒక చేప కూడా పడలే. Apostle Peter went with his own understanding into the sea. మరి అపోస్తలుడైన పేతురు తన సొంత గ్రహింపు, తన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఆయన చేపలు పడడానికి వెళ్ళాడు. But he could not get even a small fish also. ఒక చిన్న చేప కూడా ఆయనకు దొరకలే. It's waste of time. సమయం అంతా వృధా అయింది. Instead of sleeping nicely at his house, he has spent all time wasted in the sea. ఇంట్లో చక్కగా పడుకోవడానికి బదులు సమయం అంతా సముద్రంలో గడిపాడు, వృధా చేసుకున్నాడు. So that's what I'm saying. Own understanding leads to loss of time. మరి అదే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన సమయం వృధా అవుతుంది. Ananias, Sapphira, you know very well. They also used their own understanding and invited death. మరి అననీయ సప్పర్యాల జీవితాలు కూడా మీకు తెలుసు. వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళ జీవితాల్లోకి మరణాన్ని తెచ్చుకున్నారు. Ananias told his wife, tell like this if Peter asked anything about this. అననీయ మరి తన భార్యతో ఇలా చెప్పాడు, ఒకవేళ పేతురు కానీ అమ్మిన వేళ గురించి చెప్పమంటే ఇలా చెప్పమన్నాడు. And both lie and used their own understanding and invited death. మరి ఇద్దరు కూడా అబద్ధమాడి తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని అబద్ధపడి మరణాన్ని తెచ్చుకున్నారు. So dear young people, own understanding leads to death also. అప్పుడు యవనస్తులారా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మరణం వస్తుంది. Own understanding leads to even friction among the family members in the family, or friction among the members in the church also. మరి స్వబుద్ధి మరి కుటుంబస్తుల మధ్య ఈ కలహాల్ని తీసుకుని వస్తుంది. అదేవిధంగా సంఘస్థుల మధ్యలో కూడా కలహాలను తీసుకొచ్చేదిగా ఉంటుంది. For example, Sarah invited Hagar into that family. ఉదాహరణకి సారా మరి హాగర్ని తన కుటుంబంలోకి ఆహ్వానించింది. What happened? Abraham was blessed with Ishmael. ఆ తర్వాత ఏం జరిగింది? అబ్రహాంకి ఇష్మాయిల్ Later జన్మించాడు. God blessed Sarah with Isaac.
ఆ తర్వాత దేవుడు శారాన్ని మరి ఆ ఇస్సాకు ద్వారా ఆశీర్వదించాడు. And because of Ishmael and Isaac, and there was a friction among family members because of own understanding of Sarah. సారా యొక్క సౌబుద్ధిని బట్టి మరి ఇష్మాయిల్ని బట్టి ఇస్సాకుని బట్టి ఆ కుటుంబం కలహాలు వచ్చినాయి. So that is why own understanding leads to friction also among people. అందుకే ప్రజల మధ్య ఈ సొంత మరి ఆ గ్రహింపు అనేది మరి కలహాలు తీసుకొచ్చేదిగా ఉంటుంది. Own understanding also leads to trouble. మరి ఈ స్వబుద్ధి అనేది సమస్యలు కూడా తీసుకొని వస్తుంటది. కలవరం కూడా తీసుకొస్తుంది. Leads to trouble also among the people. ప్రజల మధ్య కలవరం కూడా తీసుకొస్తుంది. Because the wise men, they saw the star in the sky and came to the palace of Herod to see the Lord Jesus Christ. మరి ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువుని చూద్దామని చెప్పి వాళ్ళు హేరోదుండే మరి ఆ ప్యాలెస్ లోకి వెళ్ళిపోయారు. But Jesus was not born in the palace. కానీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఆ కోటలో ఆయన జన్మించలేదు. But they thought that because they are wise men, they used their own understanding and came into the palace of Herod and searched here and there, where is the king of Jews? మరి అక్కడ వాళ్ళు సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం బట్టి జ్ఞానులు యెరూషలేముకి వచ్చి ఆ హేరోదుండే ఆ యొక్క మరి ఆ కోటలోనికి వచ్చి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడని అక్కడ వెతుకుతున్నారు. వాళ్ళు They started their journey by seeing the star in the sky. వాళ్ళ ప్రయాణం ఆరంభం పైన నక్షత్రం చూసి ఆరంభించారు. But in the middle they used their own understanding and deviated from the right path. కానీ మధ్యలో ఏంటంటే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం బట్టి ఆ సరైన మార్గం నుంచి తప్పిపోయారు. So that is why own understanding leads to trouble. అందుకనే స్వబుద్ధి అనేది కలవరం తీసుకొచ్చేదిగా ఉంటుంది. Not only the king Herod, all the officers in the kingdom were troubled because of the own understanding of wise men. మరి జ్ఞానుల యొక్క మరి స్వబుద్ధిని బట్టి ఆ హేరోదే కాదు, అతని దగ్గర ఉన్న రాజ్యంలో ఉన్న ఆ అధికారులు వాళ్ళందరూ కలవరపడ్డారు. Own understanding also leads to distress and sorrow. మరి ఈ స్వబుద్ధి అనేది మరి విచారానికి డిస్ట్రక్షన్ నాశనానికి కూడా దారితీస్తుంది. Yes, David used his own understanding and went into the land of Philistines. మరి దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళాడు. And he could stay there for 1 year 4 months. అక్కడ దాదాపు సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. So what happened? He lost his property. అక్కడ ఏం జరిగింది? తన ఆస్తిని తను నష్టపోయాడు. And those Amalekites taken away the wives and children of all the 600 men. మరి అక్కడ అమాలేకీయులు వచ్చి ఆ సిక్లకి నుంచి దావీదు మరి అతనితో పాటు ఉన్న వాళ్ళ భార్యలను పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారు. All the people were wept bitterly. That's what Bible says. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ ఉన్న 600 మంది భయంకరంగా ఏడ్చారట. See why David could go into the land of Philistines with his own understanding. మరి ఎందుకు దేవుడు దావీదు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళాడు? Even David also wept. దావీదు కూడా ఏడ్చాడు. Why do you cry unnecessarily? అవసరం లేక And who told him to cry? అవసరం లేక ఎందుకు దుఃఖిస్తారు? ఎవరు దుఃఖించమన్నారు మిమ్మల్ని? Own understanding leads to cry also. మరి ఆ స్వబుద్ధి అనేది దుఃఖానికి కూడా దారితీస్తుంది. Any decision if you take with your own understanding, oh sister, young man, tomorrow you will cry one day. మరి మీ సొంతగా ఏ నిర్ణయం తీసుకున్నారా సహోదరుడా సహోదరి యవనస్తుడా, మరి అది దుఃఖానికి మిమ్మల్ని దారితీస్తుంది. So don't take any decision with your own understanding. కాబట్టి మీ సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏ నిర్ణయం తీసుకోకండి. We don't know what is Lord's plan in our life. మన జీవితంలో ప్రభు యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. And even David also, with his own understanding, willing to try to bring the ark of God to the place where God has chosen. మరి దేవుడు ఎన్నుకున్న ప్రదేశానికి మరి దేవుని మందసాన్ని తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తేవాలనుకున్నాడు దావీదు. And he was using the same method as used by the Philistines. ఫిలిస్తీయులు ఏ పద్ధతిని అయితే వాడారో అదే పద్ధతి ఉపయోగించి మందసాన్ని తెద్దాం అనుకున్నాడు దావీదు. And that is called own understanding. Don't use the method of worldly people. కాబట్టి ఈ భూ ప్రజలు వాడే పద్ధతులు మరి వాడకండి. What happened? Uzziah died on the spot because of own understanding of David. మరి దావీదు యొక్క స్వబుద్ధిని బట్టి ఉజ్జియా మరి దారి మధ్యలో చనిపోయాడు. When you see all these incidents which were happened in the Bible, you and I should be very careful not to use our own understanding in anything in the days to come. మరి ఆ బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే రానున్న దినాల్లో మన స్వబుద్ధిని ఏ విషయంలో కూడా మనం ఆధారం చేసుకోకూడదు, అందుకు రాయబడి ఉన్నాయి. I will explain in some other way about what is own understanding. మరి స్వబుద్ధి అనేది మరొక విధానంలో మీకు చెప్తానండి. Own understanding leads to own way or own will or self will or own method.
మరి ఈ స్వబుద్ధి అంటే స్వంత చిత్తము, మరి మన స్వంత తలంపులు, స్వంత పద్ధతులు, అంటే ఇది స్వబుద్ధి అంటే మన స్వంతవి. For example, God wants you to study BSc degree. ఒక ఉదాహరణకి దేవుడు మిమ్మల్ని బీఎస్సీ డిగ్రీ చదవాలనుకున్నాడు, but you are interested to do BTech degree. కానీ మీకేమో బీటెక్ చదవాలని మీ యొక్క గ్రహింపు. And that is your own understanding. అది మీ యొక్క సొంత గ్రహింపు, సొంత You want to study BTech degree with your own understanding, but God wants you to study BSc. మరి మీ స్వంత తలంపుని బట్టి, మీ సొంత గ్రహిని బట్టి మీరేమో బీటెక్ చదవాలనుకుంటున్నారు, కానీ దేవుడు మాత్రం మీరు బీఎస్సీ చదవాలి అని ఆయన అనుకుంటున్నాడు. Suppose God wants to give you a job in a company. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక కంపెనీలో మీకు ఉద్యోగం ఇప్పించాలి అనుకున్నాడు అనుకోండి, and you want to move from that company to another company because of based on the money. మరి మనీ అంటే డబ్బు కోసమని ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మీరు వెళ్ళాలనుకున్నారు అనుకోండి. But God's intention of God is to work in the same company for His glory, for His testimony. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమో ఆయన మహిమార్థమే మీరు అక్కడ సాక్ష్యంగా ఉండాలని, అదే కంపెనీలో పనిచేయాలని దేవుని ఉద్దేశం అనుకోండి. But you are using your own understanding to move from this company to another company. కానీ మీ యొక్క స్వబుద్ధిని అర్థం చేసుకొని మీరు ఈ కంపెనీ వదిలిపెట్టేసి ఇంకో కంపెనీకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి. That leads to other problems in the job area also. అటువంటివి మీరు పనిచేసే స్థలంలో కూడా సమస్యలు తీసుకొని వస్తుంటాయి. Suppose as a young man you want to marry. ఒక యవనస్తుని మీరు వివాహం చేసుకోవాలనుకోండి, and you are praying for your marriage also. మీ యొక్క వివాహం గురించి కూడా మీరు ప్రార్థన చేస్తారు. and God has a plan to marry a certain girl. మరి ఒక పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అది దేవుని చిత్తం అనుకోండి. and instead of marrying that girl according to God's will, you have decided to marry with some other girl. మరి దేవుని చిత్తానుసారంగా ఆ యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మీ సొంతగా మీరు ఇంకోళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి. because your own understanding you are meant to marry a girl with MBA degree. మరి మీ సొంత గ్రహింపు ఆధారం చేసుకొని MBA డిగ్రీ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నారు. but God's plan the girl with BSc only. మరి దేవుని ఉద్దేశం ఏమో బీఎస్సీ చదివిన అమ్మాయి మీకు వివాహం చేయాలని దేవుని ఉద్దేశం అనుకోండి. These days young people uses their own understanding more and more and invited problems later on. నేడు దినాల్లో యవనస్తులు ఈ విధంగానే తమ సొంత నిర్ణయాలను ఆధారం చేసుకొని నడిచి వాళ్ళ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. so that is why be careful not to use your own understanding. అందుకనే జాగ్రత్తగా ఉండండి, మీ స్వబుద్ధిని మాత్రం ఆధారం చేసుకోకండి. we should ask the Lord to give a proper understanding. సరి అయిన గ్రహింపు మనకు అనుగ్రహించాలని దేవుడు మనం ప్రార్థించాలి. we should pray like David. మనం దావీదు వలె ప్రార్థన చేయాలి. Psalm 119 119వ కీర్తన. Psalm 119 119వ కీర్తన. Psalm 119 119వ కీర్తన. yes, 119 verse 34. 119వ కీర్తన 34 వచనమండి. give me understanding so that I shall keep thy law. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. yes, give me understanding so that I shall follow the law. మరి నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధిని దయచేయి. You see, every young man should try to try to follow the law with understanding of God. కాబట్టి ప్రతి యవనస్తుడు మరి సరిగ్గా అర్థం చేసుకొని ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం నేర్చుకోవాలి. that is why read Bible prayerfully. అందుకే understanding to learn the commandments of God. నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. yes, Lord, give me understanding so that I will follow thy word. ప్రభువా నీ వాక్యాన్ని నేను మరి అనుసరించలాగా నాకు బుద్ధి దయచేయి. 169 verse of 119 Psalm. ఇదే కీర్తన 119లో 169వ వచనం. give me understanding according to thy word. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. yes, give me understanding according to thy word. నీ మాట చొప్పున నాకు వివేకం దయచేయి. dear young man, word of God is true and correct. యవనస్తుడా దేవుని వాక్యము సరైంది. if you ask the Lord to give understanding, the Lord give you correct understanding. ఒకవేళ నాకు వివేకం ఇవ్వమని బుద్ధిని అనుగ్రహించమని మీరు ప్రార్థన చేస్తే దేవుడు సరిగ్గా అనుగ్రహిస్తాడు. God will give you understanding so that you may take a right decision. దేవుడు మీకు బుద్ధిని అనుగ్రహిస్తాడు, దానిని బట్టి సరైన నిర్ణయం మీరు తీసుకుంటారు. understanding which is required to judge
between good and bad. మరి మంచేది చెడేది అది కానీ మనం జడ్జ్ చేయాలంటే నిర్ణయించుకోవాలంటే సరైన బుద్ధి అనేది సరైన గ్రహింపు అనేది అవసరం. We don't know which is right and which is wrong in so many cases. మరి అనేక విషయాల్లో ఏది సరైంది ఏది సరైంది కాదో మనకు తెలియదు. And which is good and which is bad also we don't know. ఏది మంచి ఏది చెడు మనకు తెలియదు. Which is right and which is wrong in the question papers also. మరి ఆ క్వశ్చన్ పత్రంలో కూడా ఏది మంచిది ఏది చెడుది మనకు తెలియదు. తెలియదు. See, in the examination papers there are so many multiple choice questions. మరి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాం అనుకోండి, ఒక ప్రశ్న చూసినట్టయితే దానికి ఎన్నో సమాధానాలు అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎవ్రీ క్వశ్చన్ దే విల్ బి గివెన్ ఫోర్ ఆన్సర్స్. మనకు తెలుసు కదా ప్రతి క్వశ్చన్ కి 4 సమాధానాలు ఉంటాయి. అండ్ ఆల్ 4 ఆర్ కరెక్ట్. ఆ 4 సరి అవుతాయా? ఆర్ ఆల్ 4 ఆర్ రాంగ్? లేకపోతే అన్ని తప్పైపోతే అవ్వవు కదా. వన్ విల్ బి కరెక్ట్. అందులో ఏదో ఒకటి సరి అయింది. We don't know which is right among 4. మరి ఆ 4లో ఏది సరి అయింది మనకు తెలియదు. If you ask the Lord give me understanding so that I will judge which is right and remove all the 4 wrong answers. మరి ప్రభువా నాకు సరైన గ్రహింపు అనుగ్రహించు, దాన్ని బట్టి తప్పు పక్కన పెట్టి సరైన దాన్ని నేను టిక్ చేస్తాను. You should have proper understanding based on the Bible so that you may take a right decision in your life. కాబట్టి వాక్యాన్ని అనుసరించుకొని సరైన గ్రహింపుగా మనం ఉంటే జీవితంలో సరైన నిర్ణయాలు మనం తీసుకుంటాం. రైట్ డెసిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి చదువుల విషయంలో కూడా సరైన గ్రహింపు కలిగి ఉంటాం. రైట్ డెసిషన్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ జాబ్. మరి ఉద్యోగం చేసే విషయంలో కూడా ఆ విషయాల్లో కూడా మరి సరైన గ్రహింపును మనం కలిగి ఉంటాం. అండ్ రైట్ డెసిషన్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈవెన్ ద మ్యారేజ్ ఆల్సో. మరి దేవుని విషయంతో దేవుని బట్టి సరైన గ్రహింపును బట్టి వివాహంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటాం. సో లెట్ us not use our own understanding, young man and young sister. యవన సహోదరుడు సహోదరి సొంత నిర్ణయాలు మాత్రం దయచేసి మనం తీసుకోవద్దు. Always you pray and open the Bible, ask the Lord, he will give you right understanding. మరి బైబిల్ చదివినప్పుడల్లా మరి ప్రభువా సరైన బుద్ధి నాకు అనుగ్రహించి వివేకం నాకు అనుగ్రహించని మనం ప్రార్థించాలి. If you are born again and baptized, ఒకవేళ మీరు కానీ తిరిగి జన్మించి బాప్తిసం తీసుకున్నట్టయితే the Holy Spirit of God will dwell in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. ఆయన Bible says the Holy Spirit is called the Spirit of knowledge. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే జ్ఞానం ఇచ్చే ఆత్మ. Holy Spirit is the Spirit of understanding. పరిశుద్ధాత్మ దేవుడు అంటే బుద్ధినిచ్చే ఆత్మ. Holy Spirit of God is called the Spirit of wisdom. మరి అది జ్ఞానము వివేకాన్ని ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ. The Spirit gives you knowledge. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి The Spirit of God gives you knowledge, the Spirit of God gives you understanding, and also the Spirit of God gives you wisdom. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలివిని అనుగ్రహిస్తాడు, బుద్ధిని అనుగ్రహిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. See, knowledge means to gain more and more. నాలెడ్జ్ అంటే జ్ఞానం అంటే ఇంకా ఎక్కువ తెలుసుకొనుట. And understanding to judge between good and bad. సరైనది ఏది సరైనది కాదు, మంచి చెడుని మధ్య వ్యత్యాసం తెలుసుకునే అది జ్ఞానం. అది wisdom helps you to take a decision. జ్ఞానం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. Yes, who asked understanding in the Holy Bible? Did anyone ask, Lord give me heart of understanding in the Holy Bible? మరి బైబిల్లో జ్ఞానం ప్రభు నాకు అనుగ్రహించమని ఎవరన్నా అడిగారా? ఏమా చెప్పండి. Solomon asked. సొలొమోను అడిగాడు. Solomon asked all these three things. సొలొమోను ఈ మూడిటిని అడిగాడు. Yes, Lord give me knowledge. ప్రభువా నాకు జ్ఞానం అనుగ్రహించు. Lord give me understanding. ప్రభువా నాకు తెలివి వివేకం అనుగ్రహించు. Give me అనుగ్రహించు. wisdom also. మరి నాకు తెలివి అనుగ్రహించు. He didn't ask riches. ఆయన ఏమో ధనం ఏమో అడగలేదు. He didn't ask long life. మరి దీర్ఘాయువు అడగలేదు. He didn't ask the life of enemies. మరి శత్రువులకు ప్రాణం ఆయన అడగలేదు. But he didn't ask any kingdom also. మరి ఏ రాజ్యం ఏమో ఆయన అడగలేదు. But he asked, Lord give me heart of understanding. ప్రభా మరి జ్ఞానం కలిగిన హృదయం నాకు అనుగ్రహించు. Thy people are so many in this kingdom. ఈ రాజ్యంలో నీ ప్రజలు ఎంతో మంది ఉన్నారు. There are so many ladies, so many gents in this kingdom. మీరు ఈ రాజ్యంలో పురుషులు ఎంతో మంది, స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. Any family comes with a problem, I can't understand, I can't judge which is right and which is wrong. మరి ఎవరన్నా కుటుంబం ఏదైనా కలహాలతో నా దగ్గరికి వచ్చినట్టయితే ఏది మంచిది ఏది చెడు నేను నిర్ణయం I cannot satisfy everybody with my money. మరి నా డబ్బు ద్వారా నేను అందరినీ మరి సంతోషపరచలేను. I cannot please with my judgment also. నా తీర్పును బట్టి ఎవరిని సంతోషపరచలేను. Lord, I will make a wrong decision with my own understanding. ఒకవేళ నా స్వబుద్ధి ఆధారం చేసుకుంటే నేను తప్పు నిర్ణయం తీసుకుంటాను. So Lord, give me heart of understanding so that I will judge properly and take a right decision. ప్రభువా నాకు జ్ఞాన హృదయం అనుగ్రహించు, అందువలన దాన్ని బట్టి నేను సరైన నిర్ణయం తీసుకొని తీర్పు తీర్చగలను. God was so pleased to provide heart of understanding unto Solomon.
దేవుడు మరి సొలొమోనుకి ఈ జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించడానికి ఆయన ఎంతో సంతోషించాడు. God of Solomon is even our God even today. ఈ సొలొమోను దేవుడు ఇదేనా మన దేవుడు కూడా. He is same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం He never changing, never failing God. ఆయన ఎప్పుడు మార్పు చెందని దేవుడు. Even the same Solomon God even today, if you ask Lord give me heart of understanding, he will give you the same. మరి అదే సొలొమోను దేవుడిని వాళ్ళు ప్రభువా నాకు జ్ఞానం అనుగ్రహించమంటే ఆయన మనకు జ్ఞానం అనుగ్రహించేవాడు He'll ఉంటున్నాడు. give you understanding so that you will take right decision in your life. మరి సరైన జ్ఞానం తెలివి అనుగ్రహించి దాన్ని బట్టి నేను సరైన నిర్ణయాలు నా జీవితంలో If your తీసుకుంటాను. father mother says something in the house, you can explain what is right and what is wrong. మరి మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో అప్పుడు మీకు ఏమైనా చెప్పినప్పుడు ఏది మంచిది ఏది చెడు మీరు వాళ్ళకి చెప్పగలరు. That is why you need understanding. అందుకే మీ జ్ఞానం అవసరం. Not only Solomon, even in the Bible, Daniel had 10 times better understanding than all magicians and astrologers in the kingdom of Babylon. మరి బబులోను రాజ్యంలో దానియేలు కూడాను మరి తనతో పాటు ఉన్న జ్ఞానులు వాళ్ళందరికంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నాడు. You see, God gave wisdom unto Daniel. దేవుడు దానియేలుకి జ్ఞానం అనుగ్రహించాడు. So God gives even to everybody. దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు. God is impartial. దేవుడు ఆయన పక్షపాతి కాదు. Whoever asks, Lord give me heart of understanding, he will give you. అబ్బా నాకు జ్ఞాన హృదయం దయచేయని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళందరికీ ఇస్తాడు ఆయన. So that is why we'll ask the Lord like David, like Solomon, like Daniel, Lord give me heart of understanding. కాబట్టి సొలొమోను వలె దావీదు వలె దానియేలు వలె ప్రభువా జ్ఞాన హృదయం నాకు దయచేయని మనం ప్రార్థించాలి. If you want to have good understanding, వాళ్ళ ఈ సరైన గ్రహింపు ఆ జ్ఞానం కావాలంటే you should become his child. ఆయన బిడ్డగా మీరు You మారాలి. see the chapter 3 of Proverbs chapter 1 verse 1. ఈ సొలొమోను సామెతలు 3వ అధ్యాయము మొదటి వచనం అండి. My son, forget not my law. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. Yes, my son. If you want to receive the proper understanding from the Lord, and you should accept the Lord as your savior. దేవుని దగ్గర నుంచి మీరు సరైన జ్ఞానాన్ని పొందాలంటే మీరు ఆయన మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి. Everybody is a sinner in the sight of God. దేవుని దృష్టిలో అందరూ పాపులే. Transgressing the commandment of God is called sin. అజ్ఞాతక్రమమే పాపము. And the Bible says no difference, all have sinned and come short of the glory of God. దేవుని వాక్యం చెప్తున్న అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. By one man the sin entered into the world, and death by sin, and death passed upon all men because all have sinned. మరి అందరూ పాపం చేయటం బట్టి అంటే ఒక మనిషి ద్వారా పాపం లోకానికి వచ్చి దాన్ని బట్టి మరణం సంప్రాప్తమైంది. ఎస్, ఒక మనుషుల ద్వారా లోకంలో పాపము ద్వారా మరణము, మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. By one man the sin entered into the world. అంటే ఒక్క మనిషి ద్వారా పాపం అనేది లోకానికి వచ్చింది. The wages of sin is death. పాపం వల్ల జీతం మరణం. We were born in sin, dear young man. యవనస్తుడా మనం పాపంలో పుట్టాం. And one man of God says in the Holy Bible that I was born in iniquity, and in sin did my mother conceive me. మరి దేవుని బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది, పాపంలోనే జన్మించారు అంటున్నాడు. Inherited the nature of sin while in this world. మరి ఈ లోకంలో మరి పాపాన్ని మనం సంక్రమించింది పాపం. Yes, so that nature of sin is manifested through our flesh. మరి మన శరీరాన్ని ఆధారం చేసి మరి శరీరం ద్వారా ఆ యొక్క పాపం అనేది మరి బయటపడుతుంది మనకి. So that is why we are not in the family of God. అందుకే దేవుని యొక్క కుటుంబంలో మనం లేము. And we are deserved for punishment. మనం పాపానికి మరి శిక్షకి అర్హులు మనం. The moment we die, our spirit goes to judgment. మనం చనిపోగానే మన యొక్క ఆత్మ మరి తీర్పుకి వెళ్తుంది. And because of the judgment we'll go to hellfire. మరి ఆ తీర్పుని బట్టి మనం నరకానికి వెళ్ళిపోతాం. And those who are not accepted the Lord as savior, they'll go to hellfire only. మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళు ఆ విధంగా నరకానికి వెళ్ళిపోతారు. Your religion cannot save you. మీ యొక్క మతం మిమ్మల్ని రక్షించదు. Your caste also cannot save you. మీ యొక్క కులం కూడా మిమ్మల్ని రక్షించదు. Your education cannot save you. మీ యొక్క చదువు మిమ్మల్ని రక్షించదు. Your father and mother also cannot save you. మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని రక్షించలేరు. You cannot save yourself. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. If you die, you'll go to hell. ఒకవేళ చనిపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. Nothing will save you in this world. ఈ లోకంలో ఏది కూడా మిమ్మల్ని రక్షించదు. Every man is totally helpless and baseless. మరి ప్రతి ఒక్క వ్యక్తి నిస్సహాయుడే, నరకానికి పోవాల్సిందే. మరి who will help this young man? కాబట్టి ఈ యవనస్తుని ఎవరు రక్షించగలరు? Man is corrupted. మనిషి పాపం చేసిన వాడు, polluted, కలుషితమైపోయాడు, and totally defiled.
సో మరి అపవిత్రుడైపోయాడు He is fit for సంపూర్ణంగా. nothing in this world. ఈ లోకంలో దేనికి పనికిరాడు. And that is why the Lord loved this man so much. అందుకే ఈ వ్యక్తిని దేవుడు ఎంతో ప్రేమించాడు. That is why Bible says, John 3:16, God so loved the world. అందుకే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినను He ఉంది. first loved you and me. మొట్టమొదటిగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. And he manifested his love on the cross. ఆ యొక్క కలువరి శిలువ మీద తన ప్రేమను ఆయన మనకు Because of ప్రత్యక్షపరుచుకున్నాడు. his love, he offered himself a living sacrifice on the cross of Calvary. మరి ప్రేమను బట్టి కలువరి శిలువ మీద సజీవంగా ఆయన తను అర్పించుకున్నాడు. He died for our sins. He was buried and rose again on the third day according to the scriptures. లేఖనముల ప్రకారం ఆయన శిలువ మీద మరణించి భూస్థాపన చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. If you just accept and believe the simple truth, you will be born again. ఈ యొక్క సత్యాన్ని మీరు సామాన్య విశ్వాసం అంగీకరించినట్టయితే మీరు తిరిగి జన్మించిన వారు అవుతారు. Your sins will be forgiven immediately. వెంటనే మీ పాపాలు క్షమించబడతాయి. Immediately you will be washed by the blood of Jesus Christ. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మీ పాపాలు You will కడుగుబడతాయి. become righteous and holy in the sight of God. దేవుని దృష్టిలో మీరు పరిశుద్ధులుగా నీతిమంతులుగా And you will మారుతారు. be added into the family of God. ఆ విధంగా మీరు దేవుని ఇంట్లో మరి సమకూర్చబడతారు. Bible says, as many as they received to them power to become the sons of God. మరి తన అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. So first you should become his child. కాబట్టి మొట్టమొదటి నువ్వు ఆయన బిడ్డవుగా మారాలి. And secondly, రెండవది Bible says, forget not my law. దేవుని వాక్యం చెప్తుంది, నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోవద్దు. Yes, hold this Bible properly. బైబిల్ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. Read the Bible every day. అనుదినం బైబిల్ చదవండి మీరు. Begin the day with prayer and Bible. మరి దినాన్ని ప్రార్థనతో బైబిల్ పఠనంతో And close the ప్రారంభించండి. day also with prayer and Bible. మరి ముగించడం కూడా ప్రార్థన బైబిల్తో Try to ముగించండి. read Bible more and more. మరింత ఎక్కువగా బైబిల్ చదవటం నేర్చుకోండి. Whenever you get time, read Proverbs. మరి మీకు సమయం దొరికినప్పుడల్లా సామెతల గ్రంథం చదువుతుండండి. Read book of Esther. ఎస్తేరు గ్రంథం చదువుతూ ఉండండి. Read book of Ruth. రూత్ గ్రంథం చదవండి. And read more and more so that you will by heart some verses. మరి ఎక్కువ చదవటం వల్ల కొన్ని వచనాలు మీరు కంటత పెడతారు. You have good memory, no doubt about it. మీకు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, అందులో Don't అనుమానం లేదు. remember unnecessary 10-digit phone numbers or 10-digit other numbers. మరి 10 అంకెలు ఉండే ఫోన్ నంబర్లని ఇటువంటి నంబర్లను గుర్తుంచుకోకండి. Remember the Holy Bible. It will help you, it will guide you, and it will give you good understanding. మరి బైబిల్ మనం జ్ఞాపకం ఉంచినట్టయితే సరైనగా మీకు నడిపిస్తుంది, సరైన జ్ఞానం బుద్ధి అనుగ్రహిస్తుంది. If you honor the Bible will honor you tomorrow. ఇప్పుడు కానీ మీరు దేవుని వాక్యాన్ని మరి గణపరిచినట్టయితే రేపు ఈ దేవుని వాక్యం మిమ్మల్ని గణపరుస్తుంది. You know, in 2003 there was a competition of Miss Universe. 2003లో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ అనేది And జరిగింది. they were totally selected 12 young beautiful ladies for the Miss Universe. ఆ మిస్ యూనివర్స్ పోటీలో 12 యవనరాళ్ళని వాళ్ళు ఎంచారు. And there was a committee and they will ask so many questions. Whoever gives the right answer, ultimately they decide who is the Miss Universe for that year. మరి అక్కడ కమిటీ ఉంటుంది, వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, ఎవరైతే సరైన సమాధానం చెప్తారో ఆ సంవత్సరానికి వాళ్ళే మిస్ యూనివర్స్ అవుతారు. And the committee thought that first 1, 2, 3 may be the Miss Universe in that year. కాబట్టి ఆ కమిటీ వాళ్ళు మొదటి వాళ్ళు, 2 వాళ్ళు, 3 వాళ్ళు అలాగా మిస్ యూనివర్స్ వాళ్ళ దాకా పిలిచారు, అమ్మాయి దాకా And పిలిచారు. the judgment will be telecasted through televisions all through the world. మరి ఆ తీర్పు అనేది మరి టీవీ ద్వారా ప్రపంచం అంతటికి మరి టెలికాస్ట్ అవుతుంది. What the questions they were asking and what these girls were answering to those questions will be telecasted. Nothing will be kept secret. మరి ఈ కమిటీ వాళ్ళు ఏ ప్రశ్నలు వేస్తారో, ఆ అమ్మాయిలు ఏ సమాధానాలు చెప్తారో వాళ్ళంతా టీవీ దాకా ప్రసారం అవుతుంటది, అక్కడ ఏం రహస్యమే ఉండదు. Ultimately this 12th girl also came for an interview. అలా 1, 2, 3 తర్వాత 12 అమ్మాయి కూడా వచ్చింది This ఇంటర్వ్యూకి. 12th girl is an Assyrian girl. ఈ 12 అమ్మాయి నైజీరియా అమ్మాయి. And they asked one question this girl. ఈ అమ్మాయిని ఒక ప్రశ్న వేశారు వాళ్ళు. What is that question? You know, if you supposed to be in an island, what you would like to take? ఒకవేళ మీరు ఐర్లాండ్ లో కానీ ఉన్నట్టయితే, ఐలాండ్ లో అంటే ద్వీపంలో కానీ ఉన్నట్టయితే మీరు ఏం తీసుకుంటారు, ఏం ఉంచుకోవాలనుకుంటారు? ఒకవేళ ఏదైనా ద్వీపంలో ఒంటరిగా ఉండవలసి వస్తే నీతో పాటు నువ్వు ఏమి తీసుకెళ్తావు అని అడిగారు. ఆ విధంగా అడిగారు, ద్వీపంలో నువ్వు ఒక్కదాని ఉండదలుచుకుంటే నువ్వు ఇంతో పాటు ఏమి తీసుకెళ్తావు? If you want to be alone in any island, what things you would like to take? మనం ద్వీపంలో నువ్వు ఒక్కదానివే నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే నీతో పాటు నువ్వు ఏది తీసుకెళ్తావు? That girl immediately said, as you said, if I want to be an island alone, I'll take only one thing, that is Holy Bible, she said. ఆ అమ్మాయి ఏమందంటే, ఒకవేళగా నేను ద్వీపంలో ఒంటరిగా ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తే నాతో పాటు పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్తాను. నువ్వు నేనైతే నువ్వు నేనైతే ఏం చెప్తావు? ప్రియ పచ్చడి ఒక 1/2 కిలో, ప్రియ పచ్చడి సగం కేజీ, 1.5 కిలోన్నర పొటాటోస్, దుంపలు,
ఒక 10 కిలోల రైస్, 10 కేజీల బియ్యం, ఒక 6 డ్రెస్సెస్, 6 జతల బట్టలు, ఆ డ్రెస్లో 4 జీన్స్ ప్యాంట్లు. అందులో 4 జీన్స్ ప్యాంట్లు మళ్ళీ. That girl said, if I be in Ireland alone, I will take the Holy Bible. ఆ అమ్మాయి అంతా ఒకవేళ నేను ఒక్కదాన్నే ఆ ద్వీపంలోకి వెళ్ళాల్సి వస్తే నా బైబిల్ మాత్రమే తీసుకెళ్తాను. So that year she became Miss Universe. ఆ సంవత్సరం ఆ అమ్మాయి మిస్ యూనివర్స్ అయింది. Crores of rupees deposited in her account. మరి ఆ అమ్మాయి అకౌంట్ లో, బ్యాంక్ అకౌంట్ లో కోట్ల రూపాయలు మరి How that జమ money చేయబడ్డాయి. came into her account? ఏ విధంగా ఆ డబ్బు ఆ అమ్మాయి అకౌంట్ లోకి వచ్చింది? Because she said the right answer, Holy Bible. ఎందుకంటే సరైన సమాధానం హోలీ బైబిల్ నే తీసుకెళ్తానన్న సమాధానం చెప్పింది కాబట్టి. Yes, the whole world accepted that answer and totally agreed and were very happy because of the answer of that Nigerian young girl of 18 years old. మరి 18 సంవత్సరాల నైజీరియా యవనరాలు చెప్పిన సమాధానం ప్రపంచం అంతా అంగీకరించి మరి ఎంతో ఆవిడకి బహుమానాలు ఇవ్వడం జరిగింది. If you believe and trust the Holy Bible, it will honor you tomorrow, young man and his young sister. యవన సహోదరుడు, యవన సహోదరి, మీరు కానీ దేవుని వాక్యాన్ని కానీ గణపరిచినట్టయితే ఒక దినాన్న దేవుని వాక్యం మిమ్మల్ని గణపరిచేదిగా ఉంటుంది. Word of God is a living one. ఇది జీవము గల వాక్యం ఇది. It has life. ఇందులో జీవం ఉంది. It will guide you. అది మిమ్మల్ని నడిపించేది. It will teach you. అది మీకు బోధిస్తుంది. It will heal you also. అది మిమ్మల్ని స్వస్థపరుస్తుంది కూడా. It will help you to increase your life. మీ జీవాన్ని మరి అభివృద్ధి చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. It will help you to find what is God's will. మరి దేవుని చిత్తం ఏదో తెలుసుకునే విషయంలో మీకు సహాయం చేస్తుంది. It will help you to pray also. ప్రార్థన చేయడం చేసుకోవడానికి కూడా మీకు సహాయం చేస్తుంది. It will help you to praise more and more. ఎక్కువగా మేము స్తుతి చెల్లించడానికి మీకు సహాయం చేస్తుంది. It will take you to the people who do not know the Lord Jesus Christ as Savior. యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడుగా తెలియని వాళ్ళ యొద్దకు మిమ్మల్ని తీసుకెళ్తది. It will make you to bless your life. అది మీ జీవితం ఆశీర్వాదానికి కారణం అవుతుంది. And you will be a blessing to so many people in the days to come. రానున్న దినాల్లో మీరు అనేకమైన ప్రజలకు మీరు ఆశీర్వాదకరంగా మారుతారు. And we don't know where you will go after some years, 5 years or 6 years. మరి 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. And we don't know the God's plan also. మరి దేవుని చిత్తం ఏంటో కూడా తెలియదు. As long as you stay here and coming regularly to this prayer house, just read Bible more and more. మీరు ఈ సీఎం ప్రార్థన మందిరానికి వచ్చినంత వరకు ఎంతకాలం అయితే వస్తారో రెగ్యులర్గా బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతుండండి. You will be well trained here only. మీరు ఇక్కడే తరబితి పొందుతారు. And you will learn many things. అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటారు. So that is why don't forget the law. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోకండి. Don't forget the Bible. బైబిల్ గ్రంథాన్ని మర్చిపోకండి. Bible gives you the proper and correct understanding in your life. మీ జీవితంలో సరైన గ్రహింపుని బైబిల్ అనుగ్రహిస్తుంది. Tomorrow it will make you to take a proper decision, right decision in your life. మీ జీవితంలో రానున్న దినాల్లో సరైన నిర్ణయం తీసుకోవడానికి బైబిల్ సహాయపడుతుంది. And thirdly, మూడవదిగా verse 5, trust in the Lord with all thine heart. మరి 5వ వచనం ఉంది నీ మధ్య భాగంలో, trust in the Lord with all thine heart. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. Trust in the Lord. యెహోవా యందు నమ్మకం ఉంచు. Yes, trust in the Lord, that is very important. ప్రభువునందు నమ్మకం ఉంచుట అనేది ప్రాముఖ్యమైన విషయం. The Bible says, commit thy way unto the Lord, trust also in him and he shall bring it to pass. 37:5 Psalms. కీర్తన 37:5. Psalm 37:5. కీర్తన 37:5 అండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యెహోవాను నమ్ముకో, ఆయన నమ్ముకో ప్రభుని. yes, commit thy way unto the Lord. నీ మార్గమును ఆయనకు అప్పగించు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నువ్వు ఆయన నమ్ముకో. he shall bring it to pass. ఆయన నీ కార్యమును నెరవేర్చును. so dear young man and young sister, trust in the Lord for all your needs. అప్పుడు యవనస్తుడా యవనరాలా, మీ ప్రతి అవసరతను బట్టి ప్రభువును నమ్ముకోండి. Don't use your own understanding. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి. Don't take any decision with your own understanding. మీ సొంత గ్రహింపుతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. And it will lead you loss. అలా తీసుకున్నట్టయితే నష్టపోతారు. And you have to cry also one day. అలా ఉన్నట్టయితే ఒక దినాన్ని మీరు దుఃఖించేవారు ఉంటారు. If you take any wrong decision with your own understanding, you will be a fool. మీరు గాని తప్పు నిర్ణయాలు మీ సొంత బుద్ధితో తీసుకుంటే బుద్ధిహీనులు అయిపోతారు. And fourthly, in all thy ways acknowledge him. మరి 4వదిగా చూసినట్టయితే 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. Acknowledge him. Acknowledge the Lord as a master in your life. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి, ఆయన యజమానుడిగా ఆయన అధికారానికి ఒప్పుకోండి. Trust the Lord that he will help me in all my life.
ఆయన నా జీవితాంతట్లో నాకు సహాయం చేస్తాడనే విషయం మీరు నమ్మండి. These are the four important points to have good understanding. కాబట్టి సరైన గ్రహింపు బుద్ధిగా కలిగి ఉండడానికి ఈ 4 పాయింట్లు ముఖ్యమైనవి. I'll give you some important benefits of good understanding. మరి సరైన బుద్ధి బట్ దానివల్ల వచ్చే ప్రయోజనాలు 4 చెప్తాను. First one, మొదటిది verse 13 of chapter 3. 3వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ వచనమండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. Yes, happy is the man that getteth understanding. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. Whoever gets understanding, he will be a blessed person. ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటాడో వాడు ధన్యుడు. Yes, the second benefit, chapter 2. రెండో ప్రయోజనం చూడండి, 2వ అధ్యాయము సామెతలు verse 11. 11వ వచనమండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. Understanding shall keep thee. బుద్ధి అనేది నిన్ను కాపాడుతుంది, కావలి కాస్తుంది. See, understanding will protect you from all types of disturbances. సమస్త ఈ కలవరాల నుంచి ఈ యొక్క బుద్ధి అనేది మనల్ని కాపాడేదిగా ఉంటుంది. And when you go outside, the understanding will protect you. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క బుద్ధి అనేది మిమ్మల్ని కాపాడేదిగా ఉంటుంది. And thirdly, మూడవదిగా Proverbs chapter 16 verse 22. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. Yes. తెలివిగల వానికి వాని తెలివి జీవపోట. Understanding is a wellspring of life unto him that hath it. Understanding gives you life. తెలివిగల వానికి ఇది మీకు జీవం ఇస్తుంది, జీవపోటది. And the life increases gradually as you understand more and more the Bible. నువ్వు వాక్యాన్ని ఎక్కువగా అర్థం చేసుకున్నట్టయితే నీ జీవిత పరిమాణం పెరుగుతుంది. And chapter 11 of Proverbs. అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము verse 12. 12వ వచనం. Yes. కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు. verse 12. క్షమించండి, 12వ వచనం. తన పొరుగువాని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయినవాడు మౌనముగా ఉండును. A man of understanding holdeth his peace. వివేకి అయినవాడు మౌనంగా ఉంటాడు. And those who have understanding, they have peace and they are stable. ఎవరికైతే వివేకం కలిగి ఉంటారో వాళ్ళు మరి సమాధానం కలిగి ఉంటారు. వాళ్ళు They cannot be troubled easily. సామాన్యంగా వాళ్ళే కలవరపడరు. They cannot be moved also. వాళ్ళే కదిలించబడరు. They constantly look unto the Lord and hold the peace. వాళ్ళు ఎప్పుడు దేవుని వైపే చూస్తూ వాళ్ళ సమాధానాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. Proverbs chapter 19 verse 8. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం అండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. Yes. Keep it understanding shall find good. If you have understanding, it will lead you to good only. వివేచన లక్ష్యం చేయవాడు మేలు పొందును. Yes, if you don't have understanding, it will lead you wrong. కానీ వివేచన జ్ఞానం లేకపోతే మీరు తప్పు త్రోవకి నడిపిస్తుంది. Understanding always leads you to have good things. కాబట్టి మంచివి పొందాలంటే, మేలైనవి పొందాలంటే గ్రహింపు ఉండాలి, మా బుద్ధి ఉండాలి మనకి. Yes, chapter 13 of Proverbs verse 15. మరి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. Yes, good understanding giveth favor. సుబుద్ధి దయను సంపాదించును. Good understanding giveth favor. సుబుద్ధి మంచి బుద్ధి కలిగి ఉంటూ దయను సంపాదిస్తుంది. If you want to get favor from people, you should have good understanding. కాబట్టి ఇతరుల నుంచి మనం దయను పొందాలనుకుంటే మనకు సరైన బుద్ధి అవసరం. Chapter 10 of Proverbs. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. Chapter 10 verse yes. Amma? Yes, 13. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. వివేకుని పదవుల యందు జ్ఞానము కనబడును. Yes, చదవండి. వివేకుని పదవుల యందు జ్ఞానం కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. Understanding gives you wisdom. వివేకము మరి జ్ఞానాన్ని ఇస్తుంది. These are the different benefits which we have, which we can get in the understanding. మరి వివేకం కలిగి ఉంటే ఇటువంటి ఈ విధంగా వివిధ మరి ఆశీర్వాదాలు మనకి వస్తాయి, ప్రయోజనాలు వస్తాయి మనకి. Why don't you have understanding of the Lord? దేవుని గురించి వివేకం మరి ఎందుకు కలిగి ఉన్నాం? మరి you cannot get this understanding from any university or college. ఈ వివేకం బయట యూనివర్సిటీలు కాలేజీ నుంచి రాదు. It comes from the Lord. ప్రభు యొద్ద నుంచి వస్తుంది. The Spirit of God will give you correct understanding based on the scriptures.
దేవుని ఆత్మ లేఖనాల్లో ఆధారం చేసుకొని సరైన మరి వివేకం మనకు అనుగ్రహించదు. And it will give you to make a right decision. సరైన నిర్ణయం తీసుకోవడానికి అది సహాయం So చేస్తుంది. don't run here and there. కాబట్టి ఇటు అటు పరిగెత్తకండి. Don't be troubled because of any situation. మరి ఏ పరిస్థితిని బట్టి మీరు కలవరపడకండి. Just kneel down and pray. మోకరించి ప్రార్థన చేయండి. And tell uncle and auntie also to pray for you. మీ అంకుల్స్ ఆంటీస్ కూడా వెళ్ళి మా కోసం ప్రార్థన చేయమని అడగండి. And they will also pray for you. వాళ్ళు కూడా మీకోసం ప్రార్థన God చేస్తారు. gives good understanding so that you will take right decision. కాబట్టి దేవుడు సరైన వివేకం ఇస్తాడు. దాన్ని బట్టి మీరు సరైన You will నిర్ణయాలు be the తీసుకుంటారు. happiest person. మీరు సంతోషంగా ఉంటారు. అప్పుడు You will receive the favor from the people. ఇతరుల నుంచి మీరు దయను కూడా And that పొందుతారు. understanding will protect you from all types of dangers. మరి ఆ వివేకం మిమ్మల్ని ప్రతి ఒక్క ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పిస్తుంది. Instead of using your proper understanding and use your own understanding, you will go to loss only. మీరు మీ సరైన వివేకాన్ని ఉపయోగించకుండా మీ సబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టానికి మీరు వెళ్తారు. That is why the Bible says, lean not unto thine own understanding. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. Lean not unto thine own understanding and trust in the Lord with all thine heart. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. Acknowledge the Lord as a master in your life. నీ జీవితంలో ప్రభు ఆయన యజమానుడు అనే విషయం నువ్వు గుర్తించు. Yes, all these things you will come to your life one by one as you keep on praying. మీరు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితాల్లో నెరవేరుతుంది. So don't use your own understanding. కాబట్టి మీ సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి. Don't take any wrong decisions. తప్పు నిర్ణయాలు ఏం తీసుకోకండి. And don't trust any man also. కాబట్టి ఏ మనిషి యందు మీరు నమ్మకం ఉంచుకోవద్దు. Try to be under the authority of God. ప్రభు యొక్క అధికారం కింద ఉండాలి. My Lord is my master. నా ప్రభువే నా యజమానుడు. My Lord is my wisdom. ఆయనే నా జ్ఞానము. My Lord is my understanding. నా ప్రభువే నా వివేచన. My Lord will give the right understanding at right time. నా ప్రభు సరైన సమయంలో నాకు సరైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహిస్తాడు. So that I will be in the plan of God. ఆ విధంగా ఆయన ప్రణాళికలో నేను ఉంటాను. I will take right decision. నేను సరైన నిర్ణయం తీసుకుంటాను. And that decision will make me to get profit. ఆ సరైన నిర్ణయం మంచి ఒక లాభం మేలు కలుగు చేస్తుంది నాకు. Own understanding leads to loss. సబుద్ధి అనేది మరి నష్టానికి తీసుకువెళ్తుంది. And good understanding leads to profit. మరి మంచి గ్రహింపు అనేది సరైన మేలుకి That's why the Bible says, I am the Lord thy God which teacheth thee to profit and leadeth thee by the way that thou shouldest go. Isaiah 48:17. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17. Yes, 48:17. 48:17 చదవండి. We'll read all together. అందరం కలిసి చదువుకుందాం. మనం అందరం కలిసి చదువుకుందాం. Book of Isaiah chapter 48 verse 17. యెషయా 48వ అధ్యాయము 17 వచనం. Yes. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నడిపించెదను. God wants to teach you and God wants to lead you. దేవుడు నీకు బోధించాలనుకుంటున్నాడు, నిన్ను నడిపించాలని కూడా అనుకుంటున్నాడు. And you will have good understanding. అప్పుడు సరైన వివేకం కలిగి ఉంటారు. Then you will get profit in your life. అప్పుడు మీ జీవితంలో మీరు మేలు You పొందుతారు. will have peace in your life. మీ జీవితంలో మీకు సమాధానం కలిగి You will ఉంటారు. be the most happiest person. మీరు ఎంతో సంతోషకరమైన You జీవితం will be the జీవిస్తారు. blessed person. మీరు ఆశీర్వదింపబడిన And you వారుగా will be a ఉంటారు. blessing to others also. మీరు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా May ఉంటారు. God help us not to use our own understanding and to take a right decision with understanding of God. మరి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకోకుండా దేవుని వాక్యాలను అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకునేలాగా ప్రభు సహాయం చేయను Be గాక. careful in your education also. మీ చదువులు మీ విద్య విషయంలో కూడా Be జాగ్రత్తగా ఉండండి. careful in your job affairs also. మీ ఉద్యోగ విషయాల్లో కూడా జాగ్రత్తగా Be ఉండండి. careful in your marriages also. మీ వివాహ విషయాల్లో కూడా జాగ్రత్తగా Don't ఉండండి. use your own understanding. సొంత గ్రహింపు సొంత What తెలివితేటలు is God's plan, ఉపయోగించకండి. that you should try to understand based on the scriptures. దేవుని వాక్యాలను ఆధారం చేసుకొని మీ పట్ల దేవుని ఉద్దేశం దేవుని చిత్తం అంటే అది తెలుసుకొని And tomorrow you will be a witness before others. ఆ విధంగా ఉన్నట్టయితే భవిష్యత్తులో మీరు ఇతరులకి సాక్షిగా ఉంటారు. And we will be a witness for the glory of the Lord. దేవుని మహిమార్థమై మీరు సాక్షిగా జీవిస్తారు. అలాగుంటే We'll pray. ప్రార్థన చేసుకుందాం.